బర్త్డే కేకులో పురుగుల దర్శనమిచ్చిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ అండ్ బేకరీలో కేకులో పురుగులు వచ్చాయని కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి షాప్ వద్ద ఆందోళన చేపట్టాడు. కూతురు బర్త్డే సందర్భంగా చాక్లెట్, కేక్ ఆర్డర్ చేశానని కేక్ కట్ చేశామన్నారు. అయితే దుర్వాసన రావడాన్ని గమనించి పరిశీలించడంతో పురుగులు కనిపించాయని కార్తిక్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటికే తమ కూతురికి కేకు తినిపించామన్నారు. పాపకు ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టమని షాప్ యజమానులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే బేకరీపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిలో కేక్ తీసుకున్నామండి. 920 రూపీస్ 950 రూపీస్ ఛార్జ్ చేశారు. బిల్లుకి జిఎస్టీ కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం బూజు పట్టిపోయింది. మోర్ దాన్ 20 days ఆ 30 days బిఫోర్ ప్రిపేర్ చేసిన కేక్ ఇది మొత్తం స్మెల్ వచ్చేసింది. తీసుకెళ్లిన తర్వాత చిన్న పిల్లలు ఓపెన్ చేసి అర్థం కేక్ తినేశారు. చూడండి ఎంత మిగిలిందో చూడండి. 75% ఆఫ్ కేక్ ఆల్రెడీ పిల్లలు తినేశారు. 2 years పాప ఉంది, పిల్లలు ఉన్నారు. ఇదేనా పద్ధతి? చాక్లెట్ ఫ్లేవర్ 2 కిలో కేక్ తీసుకున్నామండి. 920 రూపీస్ 950 రూపీస్ ఛార్జ్ చేశారు. బర్త్డే కేకులో పురుగులు దర్శనమిచ్చిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ అండ్ బేకరీలో కేక్లో పురుగులు వచ్చాయని కార్తిక్ రెడ్డి అనే వ్యక్తి షాప్ వద్ద ఆందోళన చేపట్టాడు. కూతురు బర్త్డే సందర్భంగా చాక్లెట్, కేక్ ఆర్డర్ చేశానని కేక్ కట్ చేశామన్నారు. అయితే దుర్వాసన రావడాన్ని గమనించి పరిశీలించడంతో పురుగులు కనిపించాయని కార్తిక్ రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అప్పటికే తమ కూతురికి కేక్ తినిపించామన్నారు. పాపకు ఏదైనా అయితే ఎవరిని వదిలిపెట్టమని షాప్ యజమానులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే బేకరీపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. విజయ, చిత్తూరు జిల్లా పుంగనూరులో తీసుకున్నట్టయితే ఈ యొక్క ఘోర నిర్లక్ష్యం బయటపడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పుంగనూరు పట్టణము ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కాపురం ఉన్నటువంటి కార్తీక్ తన కూతురుకు పుట్టినరోజు సందర్భంగా అక్కడే స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వీట్స్ అండ్ బేకరీలో చాక్లెట్ కేక్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి ఎంతో సంతోషంగా తన కూతురు బర్త్డేని జరుపుకోవాలని తోటి నైబర్స్ ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు, అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనేటువంటి నేపథ్యంలో కేకును ఇంటికి తీసుకెళ్లారు. అది కేకును తీసుకెళ్లిన తర్వాత అక్కడ కేకు కట్ చేశాక మొదట చిన్నారికి తినిపించారు. అదే చిన్నారి తినిపించి పక్కనే ఉన్నటువంటి తోటి చిన్నారులకంతా కూడా ఈ యొక్క కేక్ పెట్టడం జరిగింది. అయితే కొద్దిసేపటి తర్వాత చూసిన తర్వాత ఈ యొక్క కార్తీక్ ఆ కేక్ ను గమనించారు. కొద్దిగా లోపల మల్ట్ అయినటువంటి విషయాన్ని గ్రహించి వెంటనే ఆ కేక్ ను కట్ చేసి మొత్తం చూసినప్పటికీ కేక్ మొత్తం కూడా ఫంగస్ ఫామ్ అయ్యి లోపల పురుగులు ఉన్నటువంటి పరిస్థితి అతను కలరా చూసి మండిపడ్డాడు. వెంటనే అక్కడ నుంచి నేరుగా ఈ యొక్క స్వీట్స్ ఏదైతే వెంకటేశ్వర స్వీట్స్ అండ్ బేకరీ ఉందో అక్కడికి అలాగే దాన్ని తీసుకెళ్లి వాళ్ళని ఇటువంటి కేకును కూడా సప్లై చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో వాగ్వివాదానికి దిగారు. అయితే ఫుడ్ అండ్ హెల్త్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించారు. వెంటనే ఇటువంటి కేకులు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రాణాలతో చెలగాట మారుతున్న వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అతను చెప్పడం జరిగింది. మొత్తం మీద తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు తన కూతురు అయినటువంటి ఆ చిన్నారి బర్త్డే ఫంక్షన్ లో ఆనందకరమైన వాతావరణంలో మొత్తం ఫ్యామిలీ కావచ్చు అక్కడే ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పూర్తిగా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క కేక్ అంశం మీద. అయితే చిన్నారి తిని చిన్నారితో పాటు మిగిలిన చిన్నారులు కూడా తిన్నారు. వీళ్ళంతా కూడా వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా విడిచిపెట్టేది లేదని కార్తీక్ చిన్నారి తండ్రి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ఆ యొక్క స్వీట్స్ దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి కేకులు కూడా చూస్తే కొన్ని కేకులు కూడా సేమ్ ఇలాగే ఫంగస్ ఫామ్ అయినటువంటివి పెట్టి అమ్ముతున్నారనేటువంటి విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అయితే వాళ్ళకి అక్కడ సేల్స్ కాకపోవడంతో ఒక కేక్ తయారు చేస్తే దానికి ఇన్ని రోజులని 1 or 2 days కూల్ కేకులు కావచ్చు, కూల్ కేక్ కాకుండా క్రీమ్ కేక్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలా రోజుల పాటు నిల్వ ఉంచితే అది ఫంగస్ ఫామ్ అవుతుంది తెలిసినప్పటికీ కేకు తయారు చేసేటువంటి వెంకటేశ్వర యాజమాన్యాన్ని తెలిసినప్పటికీ వాళ్ళు అలాగే పెట్టి వస్తున్నటువంటి ఈ కస్టమర్లకు ఇటువంటి కేకులు ఇచ్చి పిల్లల ప్రాణాలతో
దోమలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి నెలకొనింది. మొత్తం బ్రౌనిష్ అయిపోయి లోపల చూస్తే పురుగులు బట్టి ఫంగస్ ఏర్పడినటువంటి కేకు ఈ రోజు వాళ్ళు సప్లై చేయడము, అలాగే ఈ యొక్క సంతోష వాతావరణంలో చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఎక్కడికక్కడ డిస్టర్బ్ అయ్యి ఈ రోజు ఫ్యామిలీ అంతా కూడా ఈ యొక్క బర్త్డే ఫంక్షన్ లో లేకుండా షాప్ దగ్గర వాళ్ళతో వాగ్వివాదానికి చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి అయితే యాజమాన్యం చెప్పేది ఈ యొక్క స్వీట్స్ బేకరీకి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్పడం ఏంటంటే అక్కడ మేము ఇప్పటి వరకు చేసేటువంటి కేకుల్లో ఏది కూడా పొరపాటు లేదంటున్నప్పటికీ సాక్ష్యాధారాలతో పెట్టుకుని వెళ్ళి అలాగే ఆ స్వీట్ షాప్ లో ఉన్నటువంటి మిగిలిన కేకులు కూడా బయటకు తీస్తే అలాంటి ఫంగస్ కూడా ఏర్పడిందని కూడా తెలిసడంతో అక్కడ ఫుడ్ ఏదైతే మనకి అధికారులు వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాగే కూర్చున్నట్టు బట్టి వీళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కావచ్చు, అలాగే రోడ్లో వెళ్తున్నటువంటి ప్రజలు కావచ్చు, మొత్తం కూడా యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కోర్టులు డిమాండ్ చేస్తున్నారు. విజయ. రైట్, థ్యాంక్ యూ సుదీప్. రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. దోపిడీలు, వసూళ్ల ఆరోపణలతో పరిటాల కుటుంబంపై విరుచుకుపడ్డాడు. గత 15 నెలలుగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ టార్గెట్లు పెట్టుకుని దోపిడీలు చేస్తున్నారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ గురించి మాట్లాడితే చెప్పు చెగుద్దంటూ పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై తోపుదూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చెప్పులతో తరిమి రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ హెచ్చరించారు. సునీత రాప్తాడు ఎమ్మెల్యే, ఆమె కుమారుడు ధర్మవరం ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. వీరు గత 18 నెలలుగా చాలా బిజీగా ఉన్నారు. చాలా బిజీ అంటే టార్గెట్లు పెట్టుకొని వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి 95 నుంచి 30 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ వీళ్ళే నిర్వహిస్తున్నారు. మధ్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడైనా తప్పవుతాయి. ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో అనంతపురంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. దగ్గుబాటి ప్రసాద్ వారికి సంబంధించినటువంటి బంధువులు, అనుచరులు ఈ పీడిఎస్ రైస్ కి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేది. అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అని అంటే, లేదన్నా అది పరిటాల వాళ్ళదే, చాలా ఏళ్ల నుంచి వాళ్ళదేను అంటే, మురళి మా బావేలే అని. మురళి మా బావేలే అని. మురళినా బాలాజీనా? బాలాజీ మా బావేను అని దగ్గుబాటి ప్రసాద్ బంధువు ఎవరో మాట్లాడతాను. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్ల, ఊర్లు పంచుకున్నట్ల. బియ్యం అమ్ముకుండేదానికి హక్కు మాకే ఉంది, మీరు అమ్ముకుంటా అన్నారు, మాకు వచ్చి లెక్క కట్టిపోండి అని మాట్లాడినారు ఆ పెద్ద మనిషి. పరిటాల సునీత. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవల పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రస్తుతం అమలుకు పొంతన లేదని, ఇది డ్రైవర్లను ఘోరంగా మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని డ్రైవర్ సోదరులకు మసిపూసి మారడికాయ చేశారని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత వైసీపీ ప్రభుత్వానికి, నేడు కూటమి ప్రభుత్వానికి తేడా లేదన్నారు. దొందే అంటూ ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముకుందాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ముద్దాయి చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు గ్రామానికి చెందిన 18 ఏళ్ల చినావత్ సునీల్ కుమార్ అనే స్థానికులు తెలిపారు. చెరువులో ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్లడానికి ప్రయత్నించాడని, చెరువు మధ్యలో నీరు ఎక్కువ ఉండడంతో దమ్ము వచ్చి నీటిలో మునిగి మృతి చెందాడని వారు చెప్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లడఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాటం జరగాలని సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చెప్పారు. గాంధీ చూపిన అహింసా మార్గంలో దానిని కొనసాగించాలని లడఖ్ ప్రజలను కోరారు. బోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. నలుగురి మరణాలపై స్వతంత్ర నాయక కమిషన్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అది జరిగే వరకు తను జైల్లోనే ఉంటానని సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానని రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందం ప్రకారం గాజా పాలన నుంచి తప్పుకోకపోతే హామస్ను తుదిముట్టిస్తామని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. సోమవారం తెల్లవారుజామున 3:30 కల్లా హామస్ తన ప్రతిపాదనకు అంగీకరించాలని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే గాజా శాంతి ఒప్పందం గురించి మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు గాజాపై దాడులు ఆపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు తెలిపారు. హామాస్కు నిజంగా శాంతి కావాలా వద్దా అనే విషయంలో త్వరలో తెలిసిపోతుందని ట్రంప్ చెప్పారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.